జీవితంలో కొంతమంది డిప్రెషన్కి కానీ వరికి కానీ ఆలోచనలో ఉండిపోయి ఏమీ చేయలేకపోవడానికి గల కారణము ఎక్స్ట్రీమ్స్ ఆలోచిస్తుంది మైండ్. మన మైండ్ ఎప్పుడు రాకపోతే, ఫెయిల్ అయిపోతే, నా వల్ల కాకపోతే, ఓడిపోతే, ఇలాగ అన్నీ నెగిటివ్ కానీ మొత్తం ఎక్స్ట్రీమే, ఇంకా మధ్యలో ఇంకేం ఆలోచించదు. లేదా అయిపోతుంది బాస్, నాకు వాడు తెలుసు బాస్, అట్లా సక్సెస్ అయిపోద్ది బాస్, ఇంకేంటి బాస్ జీవితం ఇంతే బాస్, నాకు అందరూ తెలుసు బాస్, ఫుల్ డబ్బులు ఉన్నాయి బాస్. ఈ టైప్లో ఎయిదర్ ఈ ఎక్స్ట్రీము లేదా ఈ ఎక్స్ట్రీము. మనిషి డిప్రెషన్ అనగానే ఇంకా అన్నీ నాకే కష్టాలు ఉన్నాయి, నా బ్రతికే ఎట్లా ఉంది, నేనే ఇంత నాశనం అయిపోతున్నాను, నాకే ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి, నేనే పోర్న్కి ఎందుకు అడిక్ట్ అయ్యాను, నాకే డబ్బులు ఎందుకు లేవు, నేనే కష్టం. ఈ టైప్లో అంతా ఒక ఎక్స్ట్రీమ్ నెగిటివ్కి. లేకపోతే అంతా ఇక నాకు ఆ ప్రాజెక్ట్ వచ్చేస్తుంది, ఆ ప్రాజెక్ట్ వస్తే డబ్బులు వచ్చేస్తాయి, ఆ కోర్టు కేసు ఒకటి గెలిచేస్తే కోర్టులు వచ్చేస్తాయి. ఈ టైప్లో ఏదో ఒకటి ఈ ఎక్స్ట్రీమ్కి కానీ ఈ ఎక్స్ట్రీమ్కి కానీ. దిస్ ఇస్ కాల్డ్ లుకింగ్ లైఫ్ ఇన్ పర్సంటేజెస్. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, దాన్ని ఎంత డివాస్టేటింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనే పర్సంటేజ్లో ఆలోచించడం మొదలుపెట్టండి. సపోజ్ మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, మీకు టెన్షన్ వస్తుంది. ఎగ్జామ్ కానీ లేకపోతే ఆఫీస్కి ఇంటర్వ్యూకి కానీ లేదా ఒక కొత్త జాబ్, ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తాను, మీకు టెన్షన్ అవుతుంది. మీరు ఎప్పుడు ఆలోచించుకోవాల్సింది ఎంత పర్సంటేజ్ నేను ఫెయిల్ అవ్వగలను, పాస్ అవ్వగలను, ఎంత పర్సంటేజ్ దీనిలో సక్సెస్ అవ్వగలను, ఫెయిల్ అవ్వగలను. మీకు 20%, 30% అందాజా వేయద్దు, క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకోండి. ఎంత పర్సంటేజ్ యాక్చువల్గా ఒక ప్రాబ్లం వస్తే ఎంతమంది ఈ ప్రాబ్లంని ట్రై చేశారు ఇంతకుముందు, ఎంతమంది సక్సెస్ అయ్యారు, ఎంతమంది ఓడిపోయారు, ఎంతమంది ఓడిపోతే వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది, ఎంతమంది ఓడిపోతే అక్కడి నుంచి వాళ్ళు ఇంకా పైకి ఎదగగలిగారు. ఇలాగా కొన్ని పాయింట్స్ రాసి పెట్టుకోండి. సో దట్ మీ మైండే మీకు కొత్త ఐడియాలు ఇస్తుంది. మీకు తెలియకుండానే మీ సమస్యని ఇంకా దగ్గరగా చూడడం స్టార్ట్ చేస్తారు. మీకు తెలియకుండానే మీ ప్రాబ్లమ్ని మీరే ఆన్సర్ వెతుక్కోవడం మొదలు పెడతారు. ఎందుకంటే యు ఆర్ లుకింగ్ ఇన్ పర్సంటేజెస్ అండ్ ప్రాబబిలిటీస్.